హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్ హిస్టరీలో ఈ రోజు నేను సోలో క్యాంపింగ్ అయితే వేయబోతున్నా. అది కూడా ఎక్కడో కాదు, వాటర్ పైన. ఆ ప్లేస్ వచ్చేసి మన దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు కావాల్సిన సామాన్ అంతా ట్రాక్టర్లో ఆల్రెడీ లోడ్ చేసుకున్నా. నేను ఒక్కనే ఉంటా కాబట్టి మన టీం మెంబర్స్ తోటి కూడా ఎవరితోటి సంబంధం అయితే లేదు. మీరు వెళ్ళిపోర్రా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు అంటే వీడియోలో ఎవరు కనబడరు. నేను ఒక్కనే ఉంటా, నేను ఒక్కనే అక్కడ వేయిన తర్వాత తయారు చేసుకుంటా. నేను ఒక్కనే నైట్ అయితే సర్వైవ్ కాబోతున్నా. సో చూద్దాం ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా గాయస్. ఈ రాత్రి మనం గడపబోయేది ఈ కుంటలోనే. ఇప్పుడు మనకు కావాల్సిన మన సామాన్ మొత్తం కిందికి అయితే దించేద్దాం ఇక. యాహూ. ఇప్పుడు ఈ సామాన్తో పాటు నేను కూడా ఈ కుంటలోకి అయితే వెళ్ళిపోతున్నా. చలో. సో మొత్తానికి అయితే వాటర్ లోపలికి అయితే వచ్చేసిన. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మన సామాన్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా నైట్ చలి పెడుతుంది, మంచు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉన్న సలాకలతోటి వానకాయలతోటి ఒక చిన్న గుడిసె లాంటిది అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. టెంట్ కూడా రాలేదు మనతోటి. అలాగే ఇప్పుడు నేను ఉన్న దగ్గర నుంచి మీకు ఒక వ్యూ అయితే చూపిస్తాను. చూడండి, ఇటు సైడ్ నుంచి సన్సెట్ అయితే అవుతుంది. ఆ ఎండ్ వచ్చేసి వాటర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ నాకు కొడుతుంది. అది ఏమన్నా కనబడుతుందా? భలే ఉంది. ఇది ఒక డిఫరెంట్ మూమెంట్. ఇప్పుడు సన్సెట్ నుంచి వెళ్ళి రేపు మార్నింగ్ సన్ రైజ్ ఇటు సైడ్ అవుతుంది. సన్ రైజ్ అయ్యేంత వరకు ఈ వాటర్లోనే నేను సర్వైవ్ అయితే కావాలన్నమాట. సో మన ఛానల్లో వచ్చేసి ఫస్ట్ సోలో క్యాంపింగ్ కాబట్టి మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో చూస్తా. సో మీ సపోర్ట్ కనుక బాగా వచ్చింది అనుకోండి, ఇటువంటి సోలో క్యాంపింగ్స్ ఇంకా చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ సామాన్ మొత్తం చదువుకొని ఒక గుడిసె లాంటిది అయితే తయారు చేసుకుందాం మన దగ్గర ఉన్న వానకాయలతోటి. సో ఇప్పుడు మనం ఉన్న బేస్ మీకు ఆల్రెడీ అనిపిస్తుంది కావచ్చు. ఎటు చూసినా సరే మనకు సమానం ఉంటుంది అనమాట. అంటే ఒక స్క్వేర్ షేప్లో అయితే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానా అంటే మన తయారు చేసుకోబోయే గుడిసెని ఒక మూలకైతే క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు స్పేస్ వేస్ట్ కావద్దు. ఇటు సైడ్ మూల ఉంది కదా, అది వచ్చేసి సెంటర్ పాయింట్ ఉంటుంది. దాని నుంచి ఇటు సైడ్ ఒకటి తీసుకుందాం, ఇటు సైడ్ ఒకటి తీసుకుందాం. మన దగ్గర ఉన్న ఈ రాడ్లని మనం ఉంచుకుంటా ఇప్పుడు మనం ఈ గుడిసెని అయితే తయారు చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ సలాకలు వంగుతాయా, అదేవిధంగా ఇప్పుడు వంగిన తర్వాత మనం కవర్ వేస్తాం కదా, ఆ కవర్ కూడా దానికి సెట్ అవుతుందా లేదా అని చూడాలి ఇక. మెసిలేని తిరిగిన తర్వాత సలాకలతో ఇప్పుడు గుడిసె చేసుకోవాలని చెప్పినాం. ఆ గుడిసెని అయితే వేసుకుంటున్నాం. అది సలాకలు సౌండ్ చేస్తున్నావు, ఎటు బెండ్ అయితే లేవు. చక్కగా ఉండేవారికి షెల్టర్ ఎటు ప్రిపేర్ చేస్తలేదు. దాని మీద ఇట్లా వంపుతుండు సలాకలని. ఏమో ఎత్తుండు, కథలు పడుతుండు. ఆగున్నది. గుడిసె తయారు చేస్తుంటే టేపు జారిపోయి నీళ్ళలో పడ్డది. ఇప్పుడు ఇది అతుక్కుంటుందా అతుక్కోదా అదో పెద్ద ప్రాబ్లం. మరి చూడాలి ఇక. సో మొత్తానికి అయితే నీళ్ళ పైన ఉన్న మన బేస్ పైన ఒక హట్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇక రాత్రి మనకు
చలితోటి కావచ్చు, అంతేకాకుండా మంచుతోటి కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటున్నా. సగం పార్ట్ అంటే మన కాళ్ళు వచ్చేసి బయటకు ఉన్నా సరే మన హెడ్ పార్ట్ కావచ్చు, చెస్ట్ పార్ట్ కావచ్చు, ఆ గుడిసెలో అయితే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఇంత ఏరియా ఎనఫ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. నేను దీని లోపలికి పోతా చూడండి. ఇగో ఇంత ఏరియా ఉంది, ఇంత పెద్దగా ఉంది. పైకి ఇలా పడుకున్నట్టయితే మొత్తం కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే బయట ఉంది కదా, ఈ సామాన్ మొత్తం లోపల చదిరేద్దాం. ఆల్రెడీ మీరు చూడొచ్చు సన్సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక సామాన్ అంతా లోపల పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక పురుగులు అటాక్ చేస్తాయి, మంచి వాడు స్టార్ట్ అవుతుంది, ఇక అన్ని ఇబ్బందులే ఉంటాయి. ఇక చూద్దాం ఏ విధంగా ఫేస్ చేస్తాం, ఎట్లుంటుంది అనేది. మొత్తం లైటింగ్ అయితే తగ్గిపోతూ ఉంది. మీకు ఆల్రెడీ ఫుటేలో కనబడుతుంది కావచ్చు. కొద్ది చీకటి అయిపోయింది. ఇప్పుడు మనం ఏ వాటర్ పైన ఉన్నామో ఆ వాటర్ కింద మీరు చూడవచ్చు మొత్తం చెట్లు. నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే లోపల ఉన్న చెట్లు కూడా కనబడుతున్నాయి. మొత్తం ఏమైనా చేపల గిట్లు ఉంటే కనబడితే లేదో చూడాలి. ఇక అక్కడ దాకా చెట్లే. ఇక ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఒక కూల్ డ్రింక్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వచ్చేసరికి అంతేకాకుండా గుడి చేసుకునే వారికి చాలా అలసిపోయినా ఫస్ట్ టైం తాగుతున్నది ఏంటిదో, మనకు నార్మల్గా ఫలూదా ఉంటుంది కదా, చాలామంది తెలిసే ఉండొచ్చు. ఆ ఫలూదా టైప్ అయితే ఉంది. దీనిపైనేమో బేసిల్ సీడ్ డ్రింక్ ఆరెంజ్ ఫ్లేవర్ అని చెప్పేసి ఉంది. సో చూద్దాం ఏ విధంగా ఉంది ఇంకా అని చెప్పేసి. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా ఫస్ట్ టైం ఫలూదా ఆరెంజ్ ఫ్లేవర్. మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది గాయస్. లోపల మొత్తం కప్పగుల్ల లెక్క. టేస్ట్ ఎట్లుందో చూద్దాం మరి ఇప్పుడు. చేర్స్ గాయస్. ఇప్పుడు మీరు నేను తప్ప ఎవరు లేరు, ఇక మనలు కూడా వెళ్ళిపోతుర్రు. ఇక మస్తుంది. ఇది రేట్ ఎంతనో కానీ చాలా తీసుకొచ్చి ఏమనుందా టేస్ట్? ఇంతవరకు ఎప్పుడు తాగలే. ఎవరన్నా తాగున్నట్టయితే కామెంట్ చేయరు. ఏమనుందా టేస్ట్? భలే ఉంది. మా వాళ్ళు ఎవరు లేరు షేర్ చేసుకుందాం అనుకుంటే. ఇప్పుడు నేను ఒక్కనే తాగాలి. ఇప్పుడు తాగే కాడికి అయితే తాగేసిన, ఇంకా కొద్దిగా అంత మిగిలి ఉంది. దీన్ని ఏం చేస్తా అంటే నైట్ డిన్నర్ చేసే టైంలో తాగుతా. చాలా టేస్ట్గా ఉంది. అసలు ఇది సరిపడట్లేదు. మనకు నిజంగా ఆరెంజ్ జ్యూస్ తాగుతాం కదా మనము, దాని తీయటి ఉంటాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసి మరీ జ్యూస్ చేసిరమన్నట్టు ఉంది. అట్లుంది టేస్ట్. చీకటి కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తారు కదా కొద్దిగా లైటింగ్ అయితే వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ లైటింగ్ వెళ్ళిపోయే లోపల మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటిదంటే మన దగ్గర ఈ చిన్న సలాకలు అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఈ సలాకల్ని ఏం చేయబోతున్నా అంటే ఇప్పుడు నేను మన సైడ్ యాజ్ ఏ బౌండరీ లాగా చుట్టూ సలాకల్ని కొట్టేసి, మన దగ్గర ఈ లైటింగ్ ఉంది కదా, ఈ వైరు మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఈ లైటింగ్ని అయితే మనం ఆ సలాకలకి అయితే వేసుకోబోతున్నాం. అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మనకు చుట్టూ ఒక బౌండరీ లెక్క యూజ్ అవుతుంది, ప్లస్ మనకి లైటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాని అయితే సెటప్ చేసుకుందాం ఈ చీకటి అయ్యేంతలోపు. ఈ చీకటి అయిపోయిన తర్వాత అసలు నా దగ్గర ఈ నైట్ సర్వైవింగ్కి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తా. ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, రగ్గు కావచ్చు, అలాగే నైట్ ఉడుకోవడానికి గ్యాస్ కింద కావచ్చు, అవన్నీ మీకు ఒకసారి చూపిస్తా ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. నేను వేసిన గుడిసె కూడా కొద్దిగా ఒక రకంగా ఓకే అనిపిస్తుంది. సో దాన్ని కూడా నేను మీకు నైట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందల్లా సలాకలు మొత్తం బాతేసి ఒక వైర్ అయితే చుట్టుకోవాలన్నమాట. అలాగే నేను మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, అదేంటిదంటే గాలి లేదు. మీరు చూడొచ్చు ఎంత నిర్మలంగా అంటారు కదా, మొత్తం సైలెంట్గా అయితే ఉందన్నమాట. గాలి లేకపోయే వరకు ఏం జరుగుతుంది అంటే మన బోట్ ఎటు కదలలేదు. నార్మల్గా అయితే వాటర్ పైన ఏదైనా ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు అది వాటర్ పైన ఆగాలి అంటే కంపల్సరీగా ఒక రాయి కట్టాలి, లేకపోతే లంగర్ వేసే దాన్ని ఆపాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎటువంటి గాలి లేకపోయే వరకల్లా, వాటర్ పైన ఎటువంటి అలజడి లేకపోయే వరకల్లా మనం ఎక్కడున్నామో అక్కడనే ఉన్నాం. జస్ట్ నేను కదిలినప్పుడే కొద్దిగా అటు ఇటు మూమెంట్ అయినట్టు అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో అది వచ్చేసి మనకు ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. లేకపోతే ఇది ఆ కొనకన్నా వెళ్ళిపోతుండే, ఈ కొనకల్లా వెళ్ళిపోతుండే, కొద్దిగా ఇబ్బంది అవుతుండే. సో ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే మన బౌండరీ కట్టే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు. సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది. మీరు చూడొచ్చు ఇవరి దాకా మనకు ఎంత అందంగా ఉండేనో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు అంత భయంకరంగా అయితే తయారైపోయింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు సైడ్ చూసినట్టయితే మొత్తం వాటరే, ఏ పక్క చూసినా వాటరే ఉన్నాయి. నాకు తెలిసి ఈ పురుగులతో మొత్తం ప్రాబ్లం అయ్యేటట్టుంది నైట్. ఇక ఆల్రెడీ అటాక్ అనేది జస్ట్ లైట్ ఆన్ చేసినాక అంతే మొత్తం ఉరుకొచ్చి స్టార్ట్ చేసేసినాయి. నేను ఇంతకుముందు చెప్పినా ఫెన్సింగ్ లెక్క లైట్ సెట్ చేసుకుంటున్నామని చెప్పేసి ఆ లైట్లు అయితే ఇక్కడ
మొత్తం సెటప్ అయితే చేసుకున్నాను అనమాట. ఒకసారి నేను మీకు ఆన్ చేసి చూపిస్తే ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మన బోట్లో లైటింగ్ అయితే డన్. వెనక మీరు చూసినట్టయితే చిన్న గుడిసే, ఈ పక్కన మీరు చూసినట్టయితే లైటింగ్. ఇక అంత ఎఫిషియెంట్గా మీకు కనబడకపోవచ్చు, ఎందుకంటే ఈ చిన్న లైట్లో మన పవర్ బ్యాంక్తో నడిచేది అనమాట. మన ఛానల్ కొద్దిగా గ్రో అవుతున్న కొద్దీ మెల్లమెల్ల అప్డేట్ అయితే చేద్దాం, పెద్ద లైట్లు అయితే తీసుకురావడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ వీటితో అడ్జస్ట్ చేసుకోండి. వీటితో కూడా అంత భలే ఉంది. నేను ఒకసారి మీకు డ్రోన్ షాట్ కూడా కొట్టి చూపిస్తాను తర్వాత, సూపర్గా కనబడుతుంది. అలాగే అసలు మనం ఈ నైట్ సర్వే అవ్వడానికి మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి నేను మీకు చెప్పినా కదా. ఆ ఐటమ్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే 2 లీటర్ల వాటర్ అయితే ఉన్నాయన్నమాట. మనకు తాగడానికైనా కానీ, లేకపోతే అలాగే మనకి ఇక్కడ వెజ్ పులావ్ అయితే ఉంది. ఇది వండుకోవడానికి కూడా మనకు ఇవే వాటర్ని అయితే యూజ్ చేసుకోవాలి మనం. అంతేకాకుండా మీరు చూసినట్టయితే ఇక్కడ కార్న్ అయితే ఉందన్నమాట. కార్న్ క్రాకర్స్ అని చెప్పేసి ఏమో ఉంది. వీటిని అయితే చూద్దాం. నేను మేబీ దీన్ని తినకపోతుండొచ్చు, ఒకవేళ తింటే మాత్రం ఓపెన్ చేస్తాను. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఒక వఫీ అయితే ఉంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక బటర్ మిల్క్ డబ్బర్ అయితే ఉంది. అంతేకాకుండా మనకు కారపొడి, ఉప్పు, ఇంకా మరి అక్కడ సైడ్ చూసినట్టయితే గ్యాస్ ఉంది. నైట్ కప్పుకొని పడుకోవడానికి రగ్గు. ఇక అంతే, పెద్దగా ఏం లేదు, జస్ట్ వీటితో సర్వైవ్ అయితే కావాలి. సో చూద్దాం. ఇప్పుడు ఈ పురుగులు ఉన్నాయి కదా, ఈ పురుగులు ఒకవేళ పోతేనే మనం ఇక్కడ పొయ్యి పెట్టి ఆ పొలావ్ అయితే ఉండగలుగుతాం. ఒకవేళ పురుగులు వచ్చినాయి అనుకోండి, అది వండినా కానీ తినలేము అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి అసలు ఏడ ఉండనిస్తాయి, ఏడ తిననిస్తాయి మొత్తం. వీటికి ఒక టైం ఉంటుంది నాకు తెలిసి, ఒక అర్ధగంట గంట సేపు వస్తాయి ఈవినింగ్ తర్వాత. ఎంతసేపు ఉంటే ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఒకవేళ ఇది తగ్గిపోతే పొయ్యి పెట్టుకొని ఆ పొలావ్ వేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఎటో పోతా ఉంది బోటు మెల్లగా, నేను కదిలినా కొద్ది పోతుంది, కదలకపోతేనేమో మంచిగా ఇవ్వరాక మనం గాడున్నాం, చెప్పుడు ఇక్కడ దాకా వచ్చేసినాం. ఇది కూడా అది చాలా అడిదిక్కే ఉంది దూరంగా, ఇంకా అందాక రాలే మనం. అలాగే మనం ఇంతకుముందుకు గుడిసె కట్టినాం కదా చిన్నది, దాని పైన మీద చూడొచ్చు ఒక పెద్ద హోల్ అయితే ఉందన్నమాట. మ్యాక్సిమం ట్రై చేసిన దాన్ని క్లోజ్ చేద్దామని, కానీ కంపల్సరీగా గ్యాప్ అయితే వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీళ్ళ పైన పోయేవి కూడా పాములు ఉంటాయి, అవి వస్తున్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటూ పోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ చిన్న మినీ బోట్కి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే లేదు, ఏదైనా వచ్చిందంటే డైరెక్ట్ మీదికి ఎక్కుతుంది, అబ్బా ఎచ్చగా ఉంది అని చెప్పేసి. సో అందుకే మన జాగ్రత్తలు మనం ఉండడానికి అయితే ట్రై చేయాలి. ఈ పురుగులు నేను లైట్ తీసుకున్న బతికినిత్తలు డైరెక్ట్ ముఖానికి కొడుతున్నాయి కురుకొచ్చి. చుట్టూ మనం బౌండరీస్లో లైట్ వేసినాం కదా, ఆ లైట్ల దగ్గర పోయి ఇట్లా ఆగుతాయేమో అనుకున్నా కానీ దాని దగ్గరికి వస్తున్నాయి. ఏం కనబడుతుంది మీడ. మళ్ళీ మనది ఇది ఎల్లో కలర్ అయ్యే వరకల్లా దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నాయి, మొత్తం పోయి దాని మీద ఆగినాయేమో మొత్తం అవే. ఇటు లోపల పక్కవి ఇవన్నీ ఎట్లా పోవడం అసలు కష్టమే ఉంది. ఇక ఇవి దోమలు కాదు, ఒక రకమైన పురుగులు కాదు, మొత్తం ముఖానికి కొడుతున్నాయి. చెట్ 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 చెట్. ఇట్లా అన్నప్పుడే అడిగి పోతే మళ్ళీ వస్తుంది ముఖం కాడికి. మీరు చూడొచ్చు ముఖం పెడతానా, ముఖం మీద అవుతున్నాయి వచ్చి చట్ చట్. ఊరిని మీకు కరెక్ట్గా చూపిస్తావు. ఇగో మొత్తం మాఫియా ఇన్ని రోజులు ఏడున్నదేమో. ఇగో ఇగో అన్నవే వశంగానిత్తలు మొత్తం ముఖానికే పడుతున్నాయి వచ్చి. ఇంకా కొద్దిసేపు ఇక లైట్స్ అయితే ఆఫ్ చేసి ఇట్లా కథ కలవదు. ఇక కొద్దిసేపు లైట్ ఆఫ్ చేసి పెడితే అవి టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ లోపల వెళ్ళిపోతే అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మన ప్రోగ్రామ్. ఇక నేను అప్పటి నుంచి గమనిస్తలేను, వెనక చందమామ అయితే వచ్చింది. పౌర్ణమి రోజు ఎంత పెద్దగా వస్తుంది ఆ విధంగా పెద్దగా అయితే ఉంది. అక్కడ చెట్టు లోపలికి వెళ్ళి వాటర్ రిఫ్లెక్షన్ వాడి సేమ్ ఇట్లా ఫేస్ కొడుతుంది అనమాట. ఇంతకుముందు మనకి ఎండ పోయినప్పుడు ఏ విధంగా వచ్చింది మీరు ఆల్రెడీ డ్రోన్ షాట్లో చూసారు కావచ్చు. సేమ్ అదే విధంగా ఇప్పుడు చందమామ అయితే కొడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం లైటింగ్ వేసేసినాం, చందమామ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నైట్ టైంలో మీకు ఒక డ్రోన్ షాట్ అయితే కొట్టి చూపిస్తా, అప్పుడు మీకు క్లియర్గా అనిపిస్తుంది ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ ఇట్లా బ్యాక్ తీసుకుపోతా ఉంటే వెనక చందమామ ఉంటుంది, మొత్తం చీకటి ఉంటుంది, సూపర్ ఉంటుంది వ్యూ. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు డ్రోన్ షాట్ అయితే చూసేయండి. ऐसे ही रहना रूबरू, छोड़ न जाना साथ मेरा, मेरे चंदा छुप ना जाना इन बादलों में कहीं, मेरे चंदा साथ निभाना, रूठ न जाना कहीं. సో
ఇప్పుడు వచ్చేసి డ్రోన్ షాట్స్ అయితే మీరు చూసారు కావచ్చు. ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వెనక చందమామ, కింద వాటర్, నేను వచ్చేసి బోట్లో ఒక డిఫరెంట్ ఫీలింగ్, ఎవరికి చెప్పలేంది, ఎవరికి వర్ణించలేంది అన్నమాట. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ అయితేనే చెప్పగలం. సో చాలామందికి డ్రీమ్ కూడా ఉంటుండొచ్చు. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో చందమామ ఉన్నది, అది వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఒక బోట్లో ఉన్న, కింద వాటర్ ఉన్నాయి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది మై బెస్ట్ ఎక్స్పీరియన్స్లలో ఇదొకటి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే నా దగ్గర వఫీ అయితే ఉంది. నేను ఇంతమందికి నేను మీకు చెప్పినా కావచ్చు ఫుటేజ్లో, వఫీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరెవరు తింటారో కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వఫీ తినేద్దాం. వఫీ తిన్న తర్వాత మీకు అందరికీ తెలిసిందే, మనం ఏదైనా క్యాంపింగ్ వీడియో చేస్తే మాత్రం ఎవరికైనా సరే వీడియో కాల్ అయితే చేస్తాం. ఏదైనా ఓవర్ నైట్ కానీ లేకపోతే నార్మల్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో వచ్చేసి కామెంట్స్ అయితే చదువుతా అన్నమాట. సో ఇప్పుడు కూడా మనం ఇప్పుడు వఫీ తిన్న తర్వాత కామెంట్సే చదవడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం క్యాంపింగ్ వీడియో కింద మీరు చేసిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ వచ్చేసి గడ్డల నర్సింహులు అయితే కామెంట్ వేసాడు. ఏంటిదంటే తెలుగు అడ్వెంచర్ ఫ్యాన్స్ లైక్ చేయండి అని చెప్పేసి కామెంట్ వేసాడు. దానిపైన 50 లైక్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏదో వచ్చేసి మనది ఒక చిన్న ఛానల్ కాబట్టి దానిపైన 50 మెంబర్స్ లైక్ చేసడం మాకు చాలా ఎక్కువ. ఎవరెవరైతే లైక్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వంశీకృష్ణ అయితే కామెంట్ చేసాడు. హలీ మీటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిన అనమాట. ఆల్రెడీ వీడియో చూస్తారంటే హలీ మీటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మన ఛానల్లో చాలా రోజులు అయ్యి ఉంటుంది. అంటే ఒక వారం కింద పడే ఉంటుంది. మీరు వ్లాగ్ ఛానల్ చూసి ఉండకపోతుండొచ్చు. వ్లాగ్ ఛానల్ పెట్టినాం అనమాట. అది ఈటింగ్ ఛాలెంజెస్ కావచ్చు, కొన్ని చిన్న చిన్న కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా అవి కావచ్చు, కొన్ని డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి కదా అవి కావచ్చు, అన్ని చిన్న చిన్న వీడియోలన్నీ మన వ్లాగ్ ఛానల్లో వేస్తూ ఉన్నాం. సో ఎవరైనా సరే అవి చూడాలి అనుకుంటే మన వ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాలు గేమర్ అని అయితే కామెంట్ చేసిండు. ఏంటంటే అన్న నువ్వు పెట్టే వీడియో కొత్తగా ఉన్నాయి అన్న, మార్నింగ్ లేవగానే ఫస్ట్ నీ వీడియోయే చూడాలి అనిపిస్తుంది. డే టు డే ఇంక్రీజ్ న్యూ కాన్సెప్ట్, ఫాస్ట్గా 100K కొట్టు అన్న, లవ్ యూ విజయవాడ, డైలీ 2 times చూస్తా అని చెప్పేసి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఇప్పటివరకు కొద్దిగా గ్రో అవుతూ ఇప్పుడైతే దగ్గర ఆల్మోస్ట్ 50K దగ్గరికి అయితే రీచ్ అయినాం. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళినా సరే మనకి ఇప్పటివరకు 100K అయిపోతుండే. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొక కామెంట్ వచ్చేసి లింగం సుబ్రహ్మణ్యం అయితే కామెంట్ చేసిండు. హాయ్ బ్రో, యువర్ వీడియోస్ డే బై డే సో ఇంట్రెస్టింగ్ అండ్ పాజిటివ్ వైబ్స్. ఐ హోప్ యూ ఛానల్ విల్ గ్రో ఇన్ దిస్ ఇయర్ ఎండింగ్ లైక్ 500K బ్రో అని అయితే కామెంట్ చేసాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ ఎండింగ్ వరకు 500K సబ్స్క్రైబర్ సిటీ చేస్తే అది ఒక పెద్ద విషయం అనుకోవచ్చు. పెడుతున్నాం, మా మ్యాక్సిమం ఇస్తున్నాం. రీచ్ లేక వెళ్తలేవా లేదో అర్థమవుతలేదు. ఒక్కొక్క వీడియోకి ఎంత కష్టపడతాం. కొన్ని వీడియోస్ అయితే 30K లోపలనే ఆగిపోతున్నాయి. అప్పుడు ఇక చాలా డిమోటివేట్గా అనిపిస్తుంది. ఇక అయినా సరే నెక్స్ట్ వీడియో ఏదైనా ఒకటి నడిచినప్పుడు మళ్ళీ కొద్దిగా బూస్టప్ లెక్క వచ్చేస్తుంది. మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఇవి గాయ్స్ ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఇంకా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏదైనా క్యాంపింగ్లో కానీ ఓవర్ నైట్లో కానీ చదవడానికి అయితే ట్రై చేస్తా. సో అప్పటి నుంచి మీరు చూసినట్టయితే ఆరెంజ్ జ్యూస్ ఒక్కటి తాగిన నేను. ఇంతకుముందు వఫీ అయితే తిన్నా అనమాట. ఇంకా వేరే ఏం టచ్ చేయలేదు. ఈ పురుగులు పోతలేవు, వర్షం అయితే లేవు. దగ్గర టైం వచ్చేసి 9:09 అవుతుంది. ఈ పురుగులు పోతాయేమో జస్ట్గా మనది ఉందిగా వెజ్ పులావ్, అది వండుకొని తిందాం, ఇక డిస్తర్ వేద్దాం అనుకుంటే ఇవి పోయేటట్లేవు. చూస్తే ఇంకొద్దిసేపు చూసి మరి కుంపడి పెట్టేసేయాలి ఇక. సో ఈ పురుగులు అయితే వర్షం కానిష్టట్లేవు. మస్తు సేపు వెయిట్ చేసిన, ఇక నాదుడు అయితే లేదు. ఇక డైరెక్ట్గా పొయ్యి అయితే పెట్టేస్తుంది. ఇక ఇప్పుడు ఇక మన గరం వెజ్ పులావ్ అయితే వండుకొని అయితే తినేద్దాం. ఇక ఫస్ట్ వాటర్ గరం చేయాలి. ముక్కుడు వచ్చింది మనకు ఒకటి, కానీ దీనికి అదిలిచ్చిన అన్నీ లేచినాయి. మళ్ళీ కష్టమే ఉంది వీటితోటి, బక్కనిచ్చట్లేదు. ఎక్కువ మన ముక్కుడు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నా బాధ ఏంటంటే మనం పొయ్యి పెడతాం ఓకే, ఇప్పుడు ఇట్లా వాడి ఎన్ని చచ్చిపోతాయో అని అదో నా బాధ. అది ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏదేదో జరిగిపోతూనే ఉంటుంది, మనము మూవానైతేనే ఉండాలి. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు. ఇప్పుడు మన వెజ్ పులావ్కి దగ్గర 1 లీటర్ వాటర్ పడతాయి కావచ్చు. ఎందుకంటే ప్యాకెట్ మీకు చూపిస్తాడు, ఆల్రెడీ చూపించిన కదా నేను మీకు.
అది వచ్చేసి ఇంత ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే ముక్కడి నిండా అవుతుంది. సో అది మునగాలి అన్నట్టు మనకు వేడి నీళ్ళల్లో. సో అందుకే దగ్గర ఒక వాటర్, మనకు 2 బాటిల్ ఉన్నాయి కాబట్టి ఒక బాటిల్ అయితే మొత్తం పోసేస్తున్నాయి. ఇక రెడీ టు ఈట్. దీన్ని తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, కాకపోతే ఎక్స్పైరీ డేట్ కూడా మస్తు రోజులు ఉంది. పోయిన సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం నవంబర్ దాకా ఉన్నది. సో రంది లేకుండా దీన్ని వేసేయచ్చు. ఇంత ఆనం ఉంది అంటే ఆల్రెడీ కొంచెం ఉడికిన అన్నమే అది. సో అది హెల్త్ పరంగా ఎంత మంచిదో నాకు అర్థమవుతలేదు. మ్యాక్సిమం మీరు ప్రిఫర్ చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయరు. నేను క్యాంపింగ్స్ అక్కడిక్కడ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెష్గా వండుకొని తిందామంటే కథ కలవదు. సో అటువంటి సిచ్యువేషన్లో మేము దీన్ని యూజ్ చేస్తామన్నమాట. 1 year స్టోరేజ్ కాగలుగుతుందంటే అసలు అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మీరు కూడా ఆలోచించవచ్చు. నీళ్ళు కొద్దిగా గరం అవుతా ఉన్నాయి. ఆ లోపల మన వెజ్ పులావ్ ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తా. ఒకసారి ఏదో క్యాంపింగ్ ఎలానో ఓవర్ నైట్లో అనుకుంటా డింపిగాడు నేను కూరగాడు వచ్చేసి ర్యాప్ కవర్ ఓవర్ నైట్ చేసినాం కదా, దానిలో కూరగానికి వచ్చినుండే ఆ రోజు. వాడు ఆగమా దీన్ని ఇప్పిండు, దాన్ని కిచిడి చేసి తినలేకపోయాడు. యాక్చువల్గా దీన్ని ఇదే కవర్ తోటి వేడి వాటర్లో అయితే వేస్తారనమాట. సో చాలామందికి తెలిసే ఉండొచ్చు, నేను కొత్తగా చెప్పేది ఏముంది కానీ. సో ఇప్పుడు దీన్ని అయితే అదే విధంగా వేసేద్దాం. దీని మీద రాసింది కూడా ఆల్రెడీ 5 నిమిషాలు వాటర్లో ఉంచాలి. వేడి వాటర్లో వేసుకుంటేనేమో 5 నిమిషాలు ఉంచాలి. ఒకవేళ మైక్రోవేవ్లో పెట్టుకుంటా అంటేనేమో 2 నిమిషాలే ఉంది మంచిగా. మనం మైక్రోవేవ్ ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి వేడి వాటర్లోనే వేసేద్దాం. మన వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ గరం అయితే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మన ఈ వెజ్ పులావ్ని అయితే వాటర్లో వేసేస్తున్నాం. ఇది వాటర్లో వేసిన తర్వాత ఎట్లుందో చూడరు, ఇట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు దీని మధ్యలో ఇటొకసారి అటొకసారి అంటే ఇక 2 దిక్కులో మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. చూద్దాం. 5 నిమిషాలు అని చెప్పిర్రు. దగ్గర మనము 10 నిమిషాలనే పెట్టాలి. మనకున్న ఈ హీట్కి మీద మూతలేదు ఏం లేదు, 10 నిమిషాలు పెట్టాలి కదా. 10 ఊరిని పల్లెంగు లేదు. ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతుందని చెప్పుకొని కవర్లో తినాలి. పల్లెంగు లేదు ఏం లేదు. నేను మీకు చెప్పినట్టుగా 5 నిమిషాలు కాదు, దగ్గర 10 నిమిషాలు అయితే ఉంచిన. ఆల్మోస్ట్ మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోవచ్చు అనుకుంటున్నా. సో ఇప్పుడైతే తినేద్దాం. ఇక తిని బిస్తరే పొద్దుగాడ దాకా పొరొస్తూ. సో దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాం. ఎస్, ఆహా అన్నం. ఇగో సేమ్ అన్నమే. ఇక అన్నమే. ఇక పులావ్ అంటే ఏమున్నది కానీ మీరు చూడొచ్చు, ఇలా కనబడుతుంది కావచ్చు క్లియర్గా. సో ఈ విధంగా అయితే రెడీ అయిందన్నమాట. ఇది ఉడకాలి. ఒకవేళ కచ్చపెక్కు ఉందనుకోండి కష్టమే, తినలేం. ఉడికింది అనుకోండి మంచిగా తినొచ్చు. స్మెల్ అయితే సేమ్ మన పెళ్ళిళ్ళలో బగారా రైస్ పెడతారు కదా, అదే స్మెల్. ఏమేమి వేసారో ఏం చేసారో కానీ ఇన్ని రోజులు ఎట్లా స్టోర్ చేసారేమో దీన్ని. సో మెల్లమెల్ల వేసేస్తా. చుట్టూ ఏం చూస్తున్నాయో అవన్నిటి కోసం ఒక బుక్ అయితే సైడ్ పెట్టేస్తున్నా. దాంట్లో వేసిన ఇళ్ళని చేప పిల్లలు అవి తింటాయి కానీ ఇప్పుడు నేను కానిచ్చేస్తా. టేస్ట్ కూడా అదే. కూరగానికి ఆ రోజు వండుకోవాలి, చక్కగా వండుకోవాలి కానీ మస్తు ఉంది. ప్రిఫర్ చేయొచ్చు, మళ్ళీ తీసుకొస్తాం. ఇక ఏదైనా క్యాంపింగ్లలో దాని తిన్నా మీకు చూడడానికి అనిపిస్తే. ఎప్పుడైనా ఇక మనకి ఎక్కువ టైం లేకపోతే ఇన్స్టాంట్ వండుకోనికి సూపర్ ఉంటుంది. దీంట్లో కొద్దిగా టమాటా చారా, టమాటా రసమా ఉండుంటే ఆ టేస్టే వేరే ఉంటుండే. ఎవరెవరు వెజ్ పులావ్లో కావచ్చు, వెజ్ బిర్యానీలో కావచ్చు టమాటా రసం వేసుకొని తిన్నారో కామెంట్ చేయరు. ఆ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. మనం ఏదైనా వీడియోలో ట్రై చేద్దాం, ఏదైనా కుకింగ్ వీడియోలో. వెజ్ పులావ్ పర్ఫెక్ట్. న్యాయం జరిగింది. డబ్బాకు 100 రూపాయలు ఏమో ఉన్నది కానీ సరిపోతుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీలో తినాలనుకుంటే. యాక్చువల్గా మేము టూర్ పోయినాం కదా, ఆ టూర్ పోయినప్పుడు కూడా మధ్యలో వండుకునే ప్రాసెస్ పెట్టకుండా గిస్తుంటే మనం ఇన్స్టాంట్గా ఉన్నాయి తీసుకపోతే మేబీ ఆ మధ్యలో వండుకునే టైం వేస్ట్ కాకుండా వీటినే తినేవాళ్ళం. నెక్స్ట్ టైం ఏదైనా టూర్ వేసినప్పుడు మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాం. ఎక్కడో దగ్గర మాకు వండుకొని టైం లేదా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీటినైనా ప్రిఫర్ చేయొచ్చు. దీనికి రకరకాలు ఉంటాయి, వెరైటీ కూడా ట్రై చేద్దాం. వెజ్ పులావ్ కాకుండా వడాపావ్, రాజ్మా రైస్, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. వాటిని కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. మనం ఇవాళ దాకా డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం, అదే బిజీలు ఉన్నాం కదా, నేను అంత గమనించలేదు. మన బోటు మెల్లగా మనం మెసరుడుకు దానికి ఒక దిక్కు అయితే వచ్చింది ఒడ్డుకి, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఆగుతాయి కానీ బాధ ఏంటిదంటే ఈ చెట్ల మీకెళ్ళి ఏమైనా వచ్చి మీదకి ఎక్కుతుందేమో అని చెప్పేసి ఒక టెన్షన్ ఉంది.
మీరు చూస్తూనే ఉన్నారు కావచ్చు ఆల్మోస్ట్ టైం లాస్ట్ అలా నేను కొడుతూనే ఉన్నా మళ్ళీ అది వస్తూనే ఉంది, నేను కొడుతూనే ఉన్నా అది వస్తూనే ఉంది. ఏం గాలి లేదు, ఎటువంటి అలజడి లేదు వాటర్లో, అయినా సరే ఇది మూమెంట్ ఇస్తూనే ఉంది, ఒక సైడ్ పోతా ఉన్నది. ఇది షీదు మొత్తం ఒక కట్టలెక్కు ఉంటుంది అనమాట, దాని మీద పాములు అవి తిరుగుతాయి, అవిటితో బాధ ఏదైనా ఎక్కిందంటే కథ మీద. మనం ఇవ్వరు దాకా అటు ఇటు తిరిగినందుకు ఈ తెప్ప కొట్టినందుకు మొత్తం బురద బురద అయిపోయింది. మీరు చూడొచ్చు అన్ని వాటరు పురుగులు ఈ వర్షం అయితే ఏదో పేరుకే గుడిసేసుకున్నట్టు అయింది. కానీ ఇక దీనిలో మొత్తం ఈ పురుగుల గురించి వేసినట్టున్నది, ఇది ఇక నా గురించి చేసుకున్నట్లేదు. ఇక అన్నీ అవే నన్ను నీడవడని ఇష్టట్టున్నాయి అవి. ఓ రాత్రి ఒకవేళ వెళ్ళిపోతే లోపల దొరుకుతా. ఇవాళ ఇంకా మంచు గింట్లో ఏం పడతలేదు, మంచిగానే ఉంది. ఇప్పుడైతే ఇక ఉరుగుతాయి ఇక బయటనే, బయట అంటే సగం బయట సగం లోపల అవుతుంది. ఇక ఇవి వంటనిస్తాయా లేదా కథకే ఉన్నది. అప్పుడు నేను మీకు ఒకటి చెప్పినా కదా, కింద వాటర్ మధ్యలో బోటు మీద నేనున్నా అని చెప్పేసి. సేమ్ ఇక్కడి నుంచి నేను చూస్తూనే నాకు చందమామ కరెక్ట్ అడికి నాకు ఆపోజిట్లో ఉన్నది. ఇది చూపిస్తుంది వచ్చి ఇక అటు సైడ్ చందమామ ఉన్నది కరెక్ట్గా. మీకు ఈ వ్యూ ఎట్లా కనబడుతుంది, నాకు అట్లే కనబడుతుంది చందమామ. ఇంకా వీడియోల కంటే మంచిగా కనబడుతుంది నాకు. ఆహా, అక్కడ డిఫరెంట్ ఫీల్ అనుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక పడుకుంటారు, రేపు పొద్దుగాల కలుద్దాం గైస్, బాయ్ బాయ్. కుక్కలు వడతా ఉన్నాయి, ఏమైందో ఏమో. యాక్చువల్గా ఈ ఏరియా సైడ్ నక్కలు ఉంటాయి. మీకు ఆల్రెడీ మీరు రౌండ్ బోట్ చేసినప్పుడు కావచ్చు, అలాగే బెడ్ చేసినాం కదా లగ్జరీ బెడ్, అప్పుడు కూడా మీకు సౌండ్లు వినిపించినాం కావచ్చు. అవి గిట్ల ఏమైనా ఇళ్ళకి నీళ్ళు తాగా నీకు వస్తాయేమో అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ ఏం రాలేదు. దగ్గర టైం వచ్చేసి 12:30 1 అవుతుంది. ఈ కుక్కలు ఎందుకు కొడుతున్నాయా అని చూస్తున్నా, ఒకవేళ అవ్వతే అవిటిని చూసి ఇట్లా కొడుతున్నాయా అని. అవి నార్మల్గా అయితే రావు, ఒర్రుకుంటూ వస్తాయి. ఏం సౌండ్ అయితే వినబడతలేదు. మరి నిద్ర పడతలేదు ఒక్కడిని ఉండే వరకు. ఓకే గైస్, కలుద్దాం పొద్దుగాల. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. పక్షుల సౌండ్ ఏ విధంగా వినబడుతుందో మీరు చూడొచ్చు. చుట్టూ వాటరే. రాత్రి మనం ఆ చెట్లలో ఉండే కదా, నేను మెల్లగా ఒకసారి తెప్పతో కొట్టుకుంటూ తీసుకొచ్చిన. మళ్ళీ మధ్యలో అయితే అయిపోయిందనమాట. తిరుగుతుంది కానీ మధ్యలోనే ఉంటుంది, ఎటు సైడ్ ఒడ్డుగా అయితే పోతలేదు. నేను ఒకసారి సైలెంట్గా ఉంటా, నా చుట్టుపక్కల ఒకసారి పక్షుల సౌండ్ అయితే వినుర్రి. పొద్దున లేచే వరకు ఈ సౌండ్ వింటుంటే ఆహా ఏమన్నా ఉందా. మనం విలేజ్లలో ఉన్నా కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి సౌండ్ అయితే వినలేకపోతున్నాం. చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక సౌండ్ అయితే విన్న చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సన్ రైజ్ అవుతుంది, రైట్ సైడ్ మీరు చూడొచ్చు చందమామని అయితే పోతుంది అనమాట. మీకు ఇలా కనబడుతుందో లేదో, భలే ఉంది. సేమ్ నిన్న మనకి ఇటు సైడ్ ఉండగా చందమామ ఇప్పుడు ఇటు సైడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అటు సైడ్ రెడ్గా ఉంది స్కై. మీకు ఒక డ్రోన్ షాట్ కొట్టి చూపిద్దామని చెప్పేసి నేను తొందర లేచిన. ఒకసారి డ్రోన్ తోటి మీకు లేపి చూపిస్తా ఎట్లా కనబడుతుందో. అసలే ఈరోజు మంచి అయితే బాగా పడ్డది అనమాట. మనకి ఏదైనా పొగ మంచి లేక ఫామ్ అయిందా అని చెప్పేసి ఒకసారి డ్రోన్ లేపి చూద్దాం. అలాగే అటు సైడ్ నుంచి ఎండ వస్తుంటే అటు సైడ్ కొండ ఉంటుంది, అటు సైడ్ వ్యూ భలే కనబడుతుంది అనమాట. మీకు ఒకసారి అది చూపిస్తా, ఇప్పుడు చూడండి. డ్రోన్ వచ్చేసి మన దగ్గర నుంచి ప్రజెంట్ 700 మీటర్స్ దూరం అయితే ఉందన్నమాట. 1 కిలోమీటర్ లాంగ్ అయితే పంపించేసిన, మళ్ళీ కొద్దిగా ముంగటికి తీసుకొచ్చిన. అంత దూరం పోయిన తర్వాత మీరు ఒకసారి వ్యూ అయితే చూడొచ్చు గైస్ ఎట్లా కనబడుతుందో. నేను అసలు నిజంగా ఎంజాయ్ చేస్తాను ఇది చూసుకోవడం అయితే. ఇప్పుడే మనకి అడిగి సన్ రైజ్ అవుతుంది, కొద్దిగా పైకి లేపు చూపిస్తాను మీకు. సన్ రైజ్ అవుతుంది,
ఎర్ర వస్తుంది అనమాట. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మనకు సూర్యుడు అయితే వస్తాడు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, ఇక్కడ మా విలేజ్ ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం వాటర్లో ఇంత దూరంలో. ఇదంతా పొలాలు అవి ఇవి ఇట్లా వెరైటీ కనబడుతుంది. మీరు ఆల్రెడీ డ్రోన్ షాట్లో చూసిరు కావచ్చు, సేమ్ అదే విధంగా ఉందన్నమాట. డ్రోన్ షాట్స్ చూస్తుంటే నాకు ఇప్పుడే ఎండ రావడం అయితే కనిపించింది. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది, మీకు దాన్ని చూపిస్తా చూడండి. భలే కనబడుతుంది, ఒక మంచి వ్యూ. సో మొత్తానికి అయితే సన్ రైజ్ అయితే అయిపోయింది. ఇంతకుముందు మీరు డ్రోన్ షాట్లో చూసారు కదా, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంకా పైకి అయితే వచ్చేసింది అనమాట. ఆ చెట్లు కనబడుతున్నాయి కదా, చెట్ల మీద నుంచి పైకి వస్తే ఇంకా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన సామాన్ మొత్తం ఎక్కడదక్కడ పడిపోయింది అనమాట. సామాన్ని మొత్తం ఒక దగ్గర క్లోజ్ చేసుకొని ఇక మెల్లమెల్ల ఒడ్డు దిక్కు అయితే వెళ్ళిపోదాం. నిన్న మనం నైట్ చూసినట్టయితే గడిదికి చెట్లకి అయితే పోయినాం. అది చూడొచ్చు మీకు ఇప్పుడు ఎంత దూరం ఉందో. మనం మార్నింగ్ లేచే వరకు మధ్యలోకి వచ్చేసినాం. ఇప్పుడు ఇటు సైడ్ ఒడ్డుకి వెళ్ళిపోతూ ఉంది గాలికి. చిన్న గాలి వచ్చినా సరే ఈ పరద ఉంది కదా, దీంతో మెల్లగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో చాలామంది చూసే ఉంటారు పడవల పైన ఇట్లా పరదలతో నడిపిస్తూ ఉంటారు కదా. సో వాటిలాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు గాలికి ఎదురుగా అడిగి కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనం అటు సైడ్ వేవరకల్లా ఎండ ఇంకా పైకి వస్తుంది, మీకు అడిగి పోయిన తర్వాత చూపిస్తాం. అట్లనే వాటర్ పైన ఇట్లా పొగలేక వస్తుంది. దీంట్లో గోప్రోలో చూపి వస్తలేదు కరెక్ట్గా, క్యాప్చర్ అవుతలేదు. మేము డ్రోన్లో చూద్దామని చెప్పేసి ట్రై చేసినా కానీ డ్రోన్లో కూడా కరెక్ట్ క్యాప్చర్ కాలేదు. ఇప్పుడు దగ్గర పోయిన తర్వాత ఏమైనా కనిపిస్తే మళ్ళీ చూపించడానికి అయితే ట్రై చేస్తాం. ఇప్పుడైతే మనం తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. సో మొత్తానికి ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసిన. మీరు చూడొచ్చు, ఏదేమైనా సరే సోలోగా ఈ వాటర్ పైన ఒక రాత్రి అయితే గడిపిన. ఇప్పుడైతే కిందికైతే అడుగు పెట్టబోతున్నా. చలో. నీళ్ళు ఎచ్చ ఉన్నాయి, ఇవ్వరాక మీద ఉండే వరకు ఇరపలేదు. ఆహా, ఇది మనం నైట్ అంతా ప్రొటెక్ట్ చేసింది, నైట్ అంతా మనం గడిపింది. బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు నెమలి సౌండ్. సో దీంట్లో అయితే ఒక రాత్రి అయితే గడిపిన గైస్. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి సోలో ఛాలెంజెస్ కావచ్చు, సోలో క్యాంపింగ్స్ కావచ్చు, ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయరి, అవి కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాయి. యాజ్ ఏ డేర్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఫారెస్ట్ ఉందనుకోండి, ఏదైనా హంటెడ్ విలేజ్ ఉందనుకోండి, ఏదైనా హంటెడ్ బిల్డింగ్ ఉందనుకోండి, అందులో సోలోగా వేయండి అని చెప్పేసి మీరు ఏమైనా ఛాలెంజ్ కానీ డేర్ కానీ ఇచ్చినట్టయితే అవి కూడా ఇన్ ఫ్యూచర్లో ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ప్రజెంట్ అయితే ఇది వీడియో. ఇప్పుడు దీన్ని మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.